సంవత్సరాలైన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నియమించబోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నియమించాలి మరియు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని కింద విడుదల చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము. విద్యార్థులు ఎవరైతే ఈ రోజు వేస్ట్ చేస్తున్నారో అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉంటే తెలిసేది. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యా రంగానికి 30% కేటాయించాలని చెప్పేసి నిధులు. అదేవిధంగా ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగాట మారితే ఏఎస్ఎఫ్ రానున్న జీవితాల్లో పోరాటాలు నిరంతరం చేస్తూ ఉంటుందని చెప్పేసి ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ విద్యార్థులు తల్లిదండ్రులతోని వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి సమస్యని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎంతమంది వచ్చినా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు మమ్మల్ని అణిచివేస్తూ ఉన్నారు. మేము ప్రజాస్వామ్యం కోసం, విద్యార్థి హక్కుల కోసం, విద్యా రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు పెట్టినారు? వాళ్ళ హక్కుల కోసం ఈరోజు కొట్లాడుతూ ఉంటే ఈరోజు మా గొంతుని ఆపేసి మమ్మల్ని ఇలా అన్యాయంగా వేసుకొని పోవడం ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే రానున్న రోజుల్లో విద్యార్థుల దేనికైనా కూడా ముందుండి ఏఎస్ఎఫ్ పోరాడుతుందని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8.22% ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఏమాత్రం కూడా సరిపోదు. కనీసం విద్యారంగం అభివృద్ధి జరగాలంటే 30% నిధులు కేటాయించినటువంటి అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించకుండా బడ్జెట్ ప్రవేశపెట్టా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 8,500 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిందో దాన్ని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే మాత్రం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతకుముందు జిహెచ్ఎంసీలో తీసేసినారు, ఇప్పుడు పక్కన కార్పొరేషన్లలో గిట్ల తీసేస్తున్నారు. అంతా రేవంత్ రెడ్డి గారు సైన్యమే వేసుకుంటున్నారు, అంతా వారే బాగుపడాలి అని. మాలాంటి నిరుపేద కుటుంబాలని అసలు వాళ్ళు పట్టించుకుంటలేరు. తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఎన్నికలకు హామీలు ఇచ్చినటువంటి 10% విద్యార్థులు కేటాయిస్తామన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరిగా వ్యవహరిస్తున్న ఈ సందర్భంగా తక్షణమే చెప్తున్నాం, రాజీనామా చేయాలి సీఎం రేవంత్ రెడ్డి. తక్షణమే విద్యార్థులకు 30% నిధులు కేటాయించిన వరకు ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యా సమితి తరఫున ఉద్యమిస్తామని సందర్భంగా తెలుస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి అవకాశం